ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య బోధ కొంత తెలుసుకుందాం. సాయిరామ్. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మనసు. త్యాగం వలనే అమృతత్వ ప్రాప్తి. త్యాగం అన్నప్పుడు కన్నుని విషయము నా జ్ఞాపకం వచ్చుతున్నది. ఆయన కృష్ణ పరమాత్మని కోరిన చివర వరప్రసాదం ఏమైనా దేహి అని ఇతరులను అర్థించగా, దేహి అని నా చెంతకు వచ్చిన వారికి నాస్తి అని పలుకక జీవితమును కొనసాగించే భాగ్యమనేమో అన్నాడు. జన్మములను ఈ రెండు పదములు నోటి నుంచి రాకుండా ఆయుష్కాలమును పూర్ణము చేయు అనుగ్రహమునకు పాత్రుడుగా చేయమన్నాడు. అలాంటి త్యాగమును యోగమును ఇమ్మని అడిగినాడు. వివేకానందుని కూడా ఒకప్పుడు ఎవరో అడిగినారట, మీరు ఎందుకు ఈ కాషాయ వస్త్రమును ధరించి తిరుగుతున్నారు? ఇది ఒక ఆడంబర ప్రచారము కదా. బాహ్యమందు సర్వసంగ పరిత్యాగము చేసిన వాడినటువంటి ప్రదర్శించు నిమిత్తమే కదా ఈ వస్త్రము అని ఒకరు అడిగినప్పుడు వివేకానందుడు, కాదు, ఈ కాషాయమును ధరించడం వలన నాకు ఒక పెద్ద అనుకూలం ఉన్నది. వినండి, దాన్ని పొందే నిమిత్తమై నేను దీనిని ధరించే తీరాలి. దీనిని ధరించితే ఎవరు నా దగ్గరకు వచ్చి దేహి అని అడుగరు, నాస్తి అనే మాట నా నోటి నుంచి పలికే సందర్భమే రాదు అన్నారట. దీనిని ధరించిన వాటిని వింటే జాలి, నా జేబులో చూచిన ఖాళీ, ఈ పరిస్థితి రాదు. నా దగ్గర వచ్చిన వాళ్ళు జ్ఞాన ప్రబోధనం మాత్రము అడుగుతారు. అది నా దగ్గర దండిగా ఉన్న పదార్థమే. కావలసిన ప్రమాణములో సంతోషముగా ఇచ్చి వారిని సంతృప్తిపరచవచ్చును అన్నాడు. ఈ కాషాయం ఒక వేషము కాదు, ప్రదర్శనము కాదు, యూనిఫారం కాదు. నొప్పించక తాను ఒక ప్రపంచమనే అరణ్యములో తిరుగుటకు ఇది ఎంతో సహాయపడును అన్నాడు. ఇట్టి ఉత్తమ భావము ఏ నిమిషమున మీ హృదయాకాశములో ఉదయించునో ఆ నిమిషమే ఉత్తమ కాలము. ఆధ్యాత్మిక సాధన కాని మిషమే పూనుకొనవలెను. ఉత్తరాయణమునకు ఉగాది రోజుకు వేచి ఉండనక్కర్లేదు. భగవంతుడు కాలాతీతుడు, కాలస్వరూపుడు, కాలమే తాను. కాబట్టి ఏ నిమిషమైనా సరే అన్నీ భగవత్ స్వరూపమే, పవిత్రమే, పావనమే. భగవత్ స్వరూపమును ఏకస్వరూపముగా తలంచి తిలకించి అనుభవించి ఆనందించే భాగ్యం ఒక భారతీయులకే లభించినది. భారతీయులు అణువు లోపల అనంతమైన బ్రహ్మాండం లోపల ఒకే భగవతత్వమును దర్శించినారు. పిండాండంలోనూ అండాండంలోనూ ఒకే భగవంతుడు ఆధారముగా ఉన్నాడని తెలుసుకొని భారతీయులే మానవ జాతికి తెలిపిరి. కాశీలోను హంసములోను భగవత్ స్వరూపమైన ఆత్మ ఒకటే. ఉపాధి భేదం వలన ఆకార వికారములు, ఆహార విహారములు వేరుగా ఉండవచ్చును కానీ కాకి, కోడి, నక్క, కుక్క, హంస అన్నింటిలోనూ ఆత్మ ఒకటే. బ్రహ్మదేవునికి హంస వాహనము, యమునికి దున్నపోతు వాహనము, శివునికి వృషభము వాహనము, శనీశ్వరుడికి కాకి వాహనము అని పురాణములు చాటుతున్నవే. దానికి అర్థము, ఆ దేవతల ఒక స్థలము నుంచి వేరొక స్థలమునకు పయనించవలనైనా ఫలాని ప్రాణిపై ఎక్కే పోవలైనా కాదు. తాను దేహరహితుడు, సర్వజీవుల అంతరాత్మ తాను అని చూపించే కొరకు ఈ వాహన నిరూపణము. కాశీ యందు శనీశ్వరుని యందు ఉండేది ఒకే దైవత్వము, బ్రహ్మత్వము ఒకటే. దేహతత్వము మాత్రము అనేకము. దీనిని విశ్వసించి ఆచరించవలను. నెమలిపై సుబ్రహ్మణ్యుడు, గద్దపై శ్రీమన్నారాయణుడు సంచరింతురు అన్న పక్షి జాతిలో కూడా అంతరాత్మగా నిలిచి నడిపేది ఆ పరమాత్మయే అని తేట తెల్లబగును. ఎలుక వినాయకుడు ఇద్దరి యందు, కాకి శనిదేవుడు ఇద్దరి యందు నిజముగా ఒకే దేవతత్వమే కానీ జ్ఞానుల దృష్టికి వేరు కనపడదు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా
లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.